జ్యుడిషియరీలో పనిచేశారు. అంటే ఈ వివాదం అంటే కోర్టులు వర్సెస్ చట్టసభలు మధ్య జరుగుతున్నటువంటి ఇది జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు. కోర్టులకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, న్యాయ వ్యవస్థకి. కోర్టులు మీన్స్ మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూషన్, లెజిస్లేచర్, వీళ్ళకి ఎవరెవరికి ఏమిటి అనే దాని మీద స్పష్టమైనటువంటి రాజ్యాంగంలో చాలా స్పష్టం చెప్పింది. అయినా ఎందుకు వస్తుంది వివాదం అంటే ఒకటి, ఇప్పుడు ధన్కర్ గారికి కోపం వచ్చిందండి. కోపం ఎందుకు వచ్చింది? ఆయనకు ఉన్నటువంటి అఫీషియల్గా ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా ఒక రకంగా నామినేట్ అయినటువంటి వ్యక్తి. ఆయన జడ్జిలందరూ కూడా నామినేట్ అయినారంటే నామినేట్ కాలేదు, వాళ్ళు నియమించినారు. నియమించినంత మాత్రాన రాజ్యాంగంలో ఏంటి, ఎవరి రోల్ వాళ్ళకు ఉందండి. ఎప్పుడైతే నేను పార్లమెంట్ నిర్వహించాల్సినటువంటి పాత్ర నిర్వహించలేనప్పుడు అప్పుడు కోర్టు డెఫినెట్గా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 10 నెలల నుంచి నువ్వు కొన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల నుంచి ఉందో నాకు సరే గుర్తులేదు, కానీ 10 బిల్లులని నువ్వు గవర్నర్ రవి గారు అట్లా పెట్టుకున్నట్లయితే ఏం చేయాలి సుప్రీంకోర్టు? ఆ స్థాయిలో ఏం కావాలి? అది అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదా, శాసనసభ కాదా? వాళ్ళు చేసినటువంటి బిల్లులు అదే రకంగా ఉండాలా? అండ్ 142 అనేది మిసైల్ అని చెప్పి ఒక క్షిపణి అంటారు, అనుక్షిపణి లాగా వర్తిస్తుంది అంటారు. ఎంత బ్యాడ్ కామెంట్ అండి! ఒక ఉపరాష్ట్రపతి కామెంట్ చేయాల్సినటువంటి వ్యాఖ్యనేనా అది? అది ఏ రకంగా సమంజసము? తను కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి నేను మాట్లాడతానంటే, ఇదే విషయాన్ని ఒక గుర్తుంచుకోండి. రామాలయం, రామ జన్మభూమికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు 142ను మాత్రమే ఉపయోగించింది. ఆ ఆర్టికల్ 142ను ఉపయోగించి కంప్లీట్ జస్టిస్ చేయడం కోసమే మేము ఇది తీర్పు చెప్తున్నామని ప్రకటించింది. మరి అప్పుడు మీకు 142 అనేది చాలా గొప్పగా అనిపించిందే, సుప్రీంకోర్టు చేసిన నిర్ణయం చాలా గొప్పగా అనిపించిందే. ఈ రోజు సుప్రీంకోర్టు మీరు బిల్లులకు ఒక నిర్దేశితమైనటువంటి సమయాన్ని కేటాయిస్తే, అన్నిటికైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంశం ఇంకోటి ఏంటంటే, 2016 లోపల కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక నోటీస్ జారీ చేసిందండి. ఆ నోటీస్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారంగా అది బహుశా ఉపరాష్ట్రపతి ధన్కర్ దృష్టికి రాలేదేమో. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా రాష్ట్రాల బిల్లులని 3 నెలల వ్యవధిలో రాష్ట్రపతి ఆమోదించాలి. ఆ గడువునే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఇంకా వేరే ఏం చెప్పలేదు. మీరు ఒక మంత్రిత్వ శాఖ నేను గడువుని రాష్ట్రపతికి నిర్దేశించినప్పుడు సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ అనేటువంటిది ఉంది కదా. 142 అనేది అది మీరు ఇచ్చినటువంటిది కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటిది కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. 142 ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించేసి వాళ్ళు కంప్లీట్ జస్టిస్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అనుకూలంగా లేనప్పుడు, మీకు ఇష్టంగా లేనప్పుడు, మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టుని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాను, న్యాయమూర్తుల గురించి ఆపాదిస్తాను అంటే ఎంతవరకు సంబంధించిన? మీరు ఇప్పుడు నోట్ల కట్టలు అక్కడ దొరికాయి, ఫైన్. నోట్ల కట్టలు దొరికినప్పుడు కూడా అక్కడ ఏం మాట్లాడాలండి? అకౌంటబిలిటీ గురించి మాట్లాడాలి, పారదర్శకత గురించి మాట్లాడాలి. అవి రెండు మాట్లాడకుండా కొలీజియం గురించి మాట్లాడతాడు ఉపరాష్ట్రపతి. అది ఉపరాష్ట్రపతి పని అండి, చేయాల్సిన పని. ఉపరాష్ట్రపతి ఏం చేయాలి? సభను నిర్వహించాలి అంతే తప్ప తాను రాజ్యాంగంలో పడే చట్టాలు ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, కొత్త చట్టాన్ని తీసుకురావాలి, న్యాయ వ్యవస్థను పూర్తిగా కంట్రోల్లోకి బిగించాలి, అది ఆయనకి ఏం అవసరం అండి ఉపరాష్ట్రపతికి? అప్పుడు అంటే ఉపరాష్ట్రపతి తనే మాట్లాడుతున్నాడా, ఇంకెవరైనా మాట్లాడిస్తున్నారా, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజల చేతిలో ఓటు అనేది ఉంది. ఎప్పుడైతే ఓటు అనేది వేయాల్సి వస్తుందో అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి 142 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉందో, మీరు ఇచ్చినటువంటి దాటికి అనుకూలంగా ఉన్నప్పుడు 142 సంపూర్ణ సుప్రీంకోర్టు ఇస్ ఫైన్. ఎప్పుడైతే మీకు అనుకూలంగా లేదో అప్పుడు సుప్రీంకోర్టు తప్ప. మరి 2016 లోపల మీరు ఒక ఆర్డినరీ మంత్రిత్వ శాఖని మీరు జారీ చేశారు కదా, రాష్ట్రపతికి నిర్దేశించారు కదా. కనీసం మీరు ఒక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు సుప్రీంకోర్టు అది ఆర్టికల్ 142 దట్ పవర్ ఇస్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. మామూలు వ్యక్తులు ఎవరు ఇవ్వలేరు. అంత అధికారం ఇచ్చిన తర్వాత ఇంకో 145(3) గురించి కూడా మాట్లాడతారు ఆయన. 145(3) గురించి ఏం మాట్లాడతారు? అప్పుడు 5 ఉంటే అది కాన్స్టిట్యూషనల్ బెంచ్, అది మార్చండి. మిమ్మల్ని ఎవరొద్దన్నారు. ఇప్పుడు అప్పుడు 8 మంది ఉంటారు న్యాయమూర్తులు, ఇప్పుడు 30 మంది ఉన్నారంటే ఓకే ఫైన్, కాన్స్టిట్యూషనల్ మార్చండి. అది కాన్స్టిట్యూషనల్ కోర్టు మాత్రమే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రమే 142 ఉపయోగించాలని ఎక్కడ లేదే. అంటే ప్రతిసారి మీరు సుప్రీంకోర్టుని కానీ, హైకోర్టుని కానీ, అందరిని కానీ మీరు నియంత్రించాలంటే ఎట్లా? మీరు కరప్షన్ ఉంది, ఓకే ఫైన్, మేము అందరం ఒప్పుకుంటాం ఆ కరప్షన్ ని. అప్పుడు ఎవరైతే ఢిల్లీలో న్యాయమూర్తి గురించి ఒక బ్రహ్మాండమైన 2 వ్యాసాలు రాశాను నేను. అంటే మేము సమర్థిస్తున్నామా? విమర్శిస్తూ రాశాను. ఎక్కడైతే కరప్షన్ ఉంటుందో, ఎక్కడైతే పారదర్శకత లేదో అక్కడ తప్పకుండా మేము వ్యతిరేకిస్తాం.
ప్రతి న్యాయబద్ధంగా ఎక్కడైతే ఉంటుందో అట్లాగే జడ్జీలు తప్పు చేస్తారు, జడ్జీలు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి వచ్చినప్పుడు దేశం నిండా ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్రంలో. దాన్ని వ్యతిరేకించిన కానీ వ్యక్తి కానీ ఏకైక కానీ వ్యక్తి ఒకటి నేను. రాజేంద్ర గారు ఇక్కడ ఒక ప్రశ్న సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ కానీ వాళ్ళు కూడా రాజ్యసభలో పదవులు వచ్చినప్పటికీ ఆ కల్చర్ అనేది ఒకటి తెలిసిపోతుంది కదా అంటున్నా. జడ్జిమెంట్లు మరి ఇచ్చిన ఇప్పుడు నేపథ్యంలో ఇస్తున్నారా లేదు దాన్ని ఏంటి విమర్శించారు. అనేటువంటిది. ఇప్పుడు అదేనండి, ఒకరికేమో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, ఒకరికేమో గవర్నర్ ఇచ్చారు, ఇంకొకరికి ఆఫ్టర్ ఆల్ టీటీడీ లోపల ఒక సభ్యునిగా చేరిపోయినాడు, ఒక భారత ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి. అది అవమానమా, మనం గర్వంగా ఫీల్ కావాల్సిందేనా చెప్పండి. ఒక TV5 అనేటువంటి ఒక చిన్న ఛానల్ కి ఆయన ఇప్పుడు అక్కడ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సభ్యునిగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు. అది ఎంత అవమానం చెప్పండి. డిస్గ్రేస్ టు ది ఎంటైర్ జ్యుడిషియల్ ఫెటర్నిటీ. అప్పుడు అది అవమాన భారంతో నేను తలదించుకున్నాను. నేనే కాదు, చాలా మంది న్యాయమూర్తులు కూడా తలదించుకున్నారు, నవ్వుకున్నారు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా, రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా నాతో మామూలుగా మాట్లాడిన సందర్భాలు. అంటే ఇంత దిగజారిపోతున్న వాళ్ళని మనం ఎందుకు విమర్శించకూడదు? తప్పకుండా విమర్శించాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ కేసు లోపల ఒక మంచి తీర్పును ప్రకటించినారు, పర్దివాలా అండ్ ఆయన పేరు, ఇంకో జడ్జి గారి పేరు గుర్తులేదు, చాలా మంచి తీర్పు. ఎన్ని రోజులు ఉంటారు మరి? ఇప్పుడు అక్కడ మీరు అట్లాగే రాష్ట్రపతి దగ్గర కూడా అన్ని రోజులు మీరు పెండింగ్ పెట్టుకుంటా అంటే మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఎక్కడైతే ఖాళీ ఉంటుందో, ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ వేరే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే అనార్కిక్ వస్తుంది, అనార్కిక్ గా వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యాన్ని తప్పకుండా సమర్థిస్తున్నాము. సుప్రీంకోర్టు జోక్యం అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి జోక్యము. అది ఆర్టికల్ 142 ప్రకారంగా చెప్పినటువంటి తీర్పు. దాన్ని ఎవరు కూడా విమర్శించడానికి వీల్లేదు. అది న్యాయబద్ధము, ధర్మబద్ధము, మోరల్ గా కూడా అది కరెక్ట్ అని ఖచ్చితంగా అది అందరూ కూడా దేశమంతా కూడా గగ్గోలు పెడుతుంది. కొంతమంది నాయకులు తమ వ్యక్తిగతమైనటువంటి పార్టీ పరమైనటువంటి రాజకీయాల కోసం ఆ రకంగా మాట్లాడడం ఎవరు కూడా సమర్థించరు. అది సమర్థించడానికి వీలేటువంటి అంశం. రైట్ దాకర్ గారు, అంటే ఇప్పుడు నర్సయ్య గారు ఇందాక చెప్పారు అది వ్యక్తిగతం అభిప్రాయం, ఒక ఎంపీ మాట్లాడినని పార్టీ అధ్యక్షుడే చెప్పారని. సరే, చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా, చాలా సందర్భాల్లో అట్లాంటి విమర్శలు అది కొంత వివాదం అయినప్పుడు వ్యక్తిగతం అంటున్నారు, లేకుంటే వాళ్ళ మీద ఏం చర్యలు ఉండట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. అది ఏ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, అంటే బహుశా ఒక